ఊకదంపుడు ఉపన్యాసం బయట గాంధీ భవన్కి పోయి వాళ్ళందరూ కూర్చుంటే అక్కడున్న కొద్దిమంది కార్యకర్తలను ఉత్సాహపరచడానికి ఏం మాట్లాడతారో అటువంటి వాతావరణమే ఉంది తప్ప ఇది సభ ఎమ్మెల్యేలు ఎన్నుకున్నది, ప్రజలందరూ చూస్తున్నారు, నేను మాట్లాడే ప్రతి మాట కూడా పోతుందని చెప్పేసి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. పదే పదే కేసీఆర్ గారి నామస్మరణ తప్ప, పదే పదే తిట్లు దండకాలు తప్ప, పదే పదే మిగతా వాళ్ళను మెచ్చుకోవడాలు తప్ప, వాళ్ళ యొక్క దాని తప్ప పథకాలు ఏ విధంగా ఫెయిల్ అయినాయి, పథకాలు ఏ విధంగా మొదలు పెట్టవలేదు అనే దాని మీద ఎక్కడ కూడా మాట్లాడలే. వ్యవసాయ రంగంలో 12,000 రూపాయలు పేద కూలీలకు ఇస్తాన్నారు, ఇచ్చిండ్రా? ఒక్క రూపాయి ఎవరికన్నా? 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తున్నారు, చెప్పిండ్రా? దాని గురించి ఎవరికన్నా ఇచ్చిండ్రా? ఇలా ప్రతి గింజ కూడా గిట్టుబాటు ధర ఇస్తా అని చెప్పిండు, దేనికి ఇవ్వలే, ఒక్కదానికి ఇచ్చి దాని యొక్క పైసలు కూడా బోనస్ పైసలు ఇవ్వలే, పోగొచ్చేసిండు. అదేవిధంగా కరెంటు అత్యంత తక్కువ లో వోల్టేజ్ ఉండడం వలన రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం అనేక గ్రామాల్లో ఇవాళ మొత్తం మోటార్లు కాలుతున్నాయి, ట్రాన్స్ఫార్మర్లు వెళ్తున్నాయంటే దానికి సమాధానం లేదు. ఒకవైపున వ్యవసాయ రంగం ఈ విధంగా కుదేలైతే ఇంకా విద్యారంగం గురించి మేము చాలాసార్లు చెప్పినాం. 2 లక్షల మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అయితే దానికి సమాధానం లేదు. దరిదాపుగా గురుకులాల్లో 86 మంది విద్యార్థులు మరణిస్తే దానికి సమాధానం లేదు. విద్యారంగంలోనే విద్యార్థులు 481 మంది చనిపోతే దానికి సమాధానం లేదు. బీసీలందరినీ ఎవరినో చదివిన కులాలు చదివిండు. మొట్టమొదటిసారి ఎస్సీ ఒక దళితుల్ని వీసీ ఈయనే వేసినని చెప్పేసి పచ్చి అబద్ధం చెప్పిండ్రు బట్టి విక్రమార్క గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు. 4 వీసీలను, దళిత వీసీలను ఇవాళ గత ప్రభుత్వం వేసింది. ప్రొఫెసర్ సాంబయ్య గారు కానీ, ప్రొఫెసర్ మల్లేశం గారు కానీ, ప్రొఫెసర్ రాథోడ్ గారు కానీ, అదేవిధంగా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించిన మహిళా యూనివర్సిటీకి సంబంధించిన మొదటి వైస్ ఛాన్సలర్ను కూడా మేము దళిత వీసీగా పెట్టినాం. వారు ఒక్కటి చేసి మేమేం చేసినామని పచ్చిగా అబద్ధాలు మాట్లాడుతూ ఉన్నారు. విద్యారంగం ఫెయిల్ అయింది. విద్యాశాఖ మంత్రి ఎవరిని కలవడు. విద్యాశాఖకు 4 సెక్రటరీలు వస్తారు, ఎవరు కూడా అందులో పనిచేయరు. ఇవాళ కుప్పగూలింది. ఉద్యోగాలు 55,000 ఇచ్చినంటారు. మేము ఫ్లోర్గానే ఛాలెంజ్ చేసినాం. మీరు ఇవాళ ఇచ్చిన ఉద్యోగాలు 11,000, గతంలో 1,61,000 ఇచ్చినాం. ఇప్పుడు 55,000 ఉద్యోగాల్లో 44,000 ఉద్యోగాలు మేము నోటిఫికేషన్ ఇచ్చి, మేము పరీక్ష పెట్టి, మేము రిజల్ట్స్ ఇచ్చి, ఒకవేళ తప్పైనట్లయితే నేను సమాధానం చెప్తానని చెప్తే దాని గురించి మాట్లాడారు. అదే 55,000 ఇచ్చినాం, 55,000 ఇచ్చినామని. 55,000 ఇచ్చింది వారు కాదు. వారే అంటున్నారు ఏనుగు వెళ్ళింది తోకెళ్ళలే. తోకని తీసింది మీరు కరెక్టే, ఏనుగురు మేమే కదా తీసింది, అది అన్న ఒప్పుకున్నందుకు సంతోషం. అనుకోకుండా మాట్లాడినట్టున్నారు. ఇవాళ అనేక 1,75,000 కోట్లు ఎంఓయూలు చేసినా అన్నారు. మేము ఛాలెంజ్ చేస్తున్నాం. ఇవాళ ₹1 పెట్టుబడి అయినా ఈ రాష్ట్రంలో 15 నెలల గ్రౌండ్ అయితే ఛాలెంజ్ చేస్తున్నాం. ఒకటని చూపించండి. 1,75,000లో ₹1 కూడా గ్రౌండ్ కాలే. అనేక ఫ్యాక్టరీలు ఒకదాని తర్వాత ఒకటి హైదరాబాద్ వదిలి వెళ్ళిపోతున్నాయి. దీనికి చాలా ఇంకా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఎంఓయూలు చేసిన అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తూ ఉన్నారు. ఫీ రియంబర్స్మెంట్ 8,000 కోట్లు ఉంటే దాని గురించి మాట్లాడరు. ఇవాళ విదేశీ విద్యార్థులు పోతే అక్కడ ఫస్ట్ ఇయర్ ఇస్తే సెకండ్ ఇయర్ గురించి ఇవ్వకపోతే దాని గురించి మాట్లాడరు. అదేవిధంగా సర్పంచ్ల బిల్లులు పెండింగ్లు ఉన్నాయంటే దాని గురించి మాట్లాడరు. అదేవిధంగా రిటైర్డ్ ఎంప్లాయీస్కి బెనిఫిట్స్ రావట్లేదు, దయచేసి ఇవ్వండి అంటే దాని గురించి మాట్లాడరు. చిన్న కాంట్రాక్టర్లు చెప్తున్నారు మా దగ్గర 20% కమిషన్ తీసుకుంటున్నారంటే దాని గురించి మాట్లాడరు. మీ ఎమ్మెల్యేలే 10 మంది సమావేశం పెట్టి మా దగ్గర 30% భూమి కోసం తీసుకుంటుందంటే దానికోసం మాట్లాడరు. మరి దేని గురించి మాట్లాడతారు? ఇవన్నీ వదిలిపెడతారు. కేసీఆర్ గారి మీద మాట్లాడుతుంటారు. కేసీఆర్ గారిని అవమానపరుస్తారు, తిడతారు. మళ్ళీ పైనుంచి మేమేదో తిట్టలేదని చెప్పేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. కృష్ణా జిల్లాల గురించి ఒక అర్ధగంట మాట్లాడిండ్రు. కృష్ణా జిల్లాలకు డీకే అరుణ గారు, మల్లు రవి గారు, మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ కృష్ణా జిల్లాలో కొట్లాడితే అప్పుడు రేవంత్ రెడ్డి గారు చూస్తుంటే కేసీఆర్ గారు మొత్తం అప్పచెప్పిందట. మొత్తం జనం నవ్వుతారు. ఇవాళ ఈ రాష్ట్రంలో అది కృష్ణా జిల్లాలైనా గోదావరి జిల్లాలైనా ఒక ఔన్స్ అంటే ఏంది, ఒక టీఎంసీ అంటే ఏంది, ఒక క్యూసెక్ అంటే ఏంది మొత్తం కూడా ఈ యొక్క జాగ్రఫీ తెలిసిన వారు.
ఒక తెలంగాణ హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళు ఇవాళ కూడా 2 టీఎంసీల నీళ్లు కృష్ణా దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి. 10,000 క్యూసెక్ల నీళ్లు ఇలా నాగార్జున సాగర్ రైట్ కెనాల్ నుంచి వెళ్ళిపోతున్నాయి. శ్రీశైలం నుంచి వెళ్ళి 1 టీఎంసీ పని వెళ్ళిపోతున్నది. వాళ్ళకు రావాల్సిన దానికంటే ఇప్పటికే ఎక్కువ తీసుకున్నారు. మనకు రావాల్సిన 100 టీఎంసీల నీళ్ళని తీసుకోవడానికి ప్రభుత్వానికి చేత కావట్లే. నాగార్జున సాగర్ డ్యామ్ని అధీనంలో తీసుకోవడానికి ప్రభుత్వానికి చేత కావట్లే. కేంద్రాన్ని కేఆర్ఎంబీలో ఒప్పించడానికి ప్రభుత్వానికి చేత కావట్లే. చంద్రబాబు నాయుడు దగ్గర మోకరిల్లింది ఈ ప్రభుత్వం. ఈ విధంగా కృష్ణా జిల్లాని కానీ గోదావరి జిల్లాల గురించి అవగాహన రాహిత్యంతో గత 15 నెలలుగా వాళ్ళందరికీ కూడా తాకట్టు పెట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అంతేకాదు అప్పుల గురించి మాట్లాడుతూ మొట్టమొదటిసారి సభలోనే ఒప్పుకున్నారు. మేము చేసిన అప్పులు ఈ యొక్క 9 సంవత్సరాల్లో 4,17,000 కోట్లని మేము మొత్తం నిర్ధారించినాం. ఆర్బీఐ లెక్కల ప్రకారం నిర్ధారిస్తే ఈ 1 సంవత్సర కాలంలో 1,57,000 కోట్లు అప్పు చేసింది యొక్క రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. 1,58,000 కోట్ల అప్పు చేసి ఒక్క ఇటుక పెట్టలే, ఒక్క యూనివర్సిటీకి నిధులు ఇవ్వలే, ఒక్క ఫీ రియంబర్స్మెంట్ పైసా ఇవ్వలే, చిన్న కాంట్రాక్టర్లకు ఒక్క పైసా ఇవ్వలే. ఇవాళ ఇవన్నీ కూడా ఎక్కడికి పోయినని చెప్పేసి ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. కాబట్టి ఇలా చివరిగా కల్చర్ మీద మాట్లాడుతూ తెలంగాణ తల్లి గురించి అతి సామాన్యురాలుగా ఉండాలని చెప్పేసి చెప్తున్నాడు. తెలంగాణ తల్లిని సృష్టించుకున్నదే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమం. సకల జనుల సమ్మె చేసినా, అనేక మంది వంట వార్పులు చేసినా, ఎక్కడ చేసినా తెలంగాణ స్ఫూర్తితో అవన్నీ పెట్టుకొని చేసినాం. వీళ్ళు మాత్రం రోజు ఇష్టం వచ్చినట్టు ఖరీదైన బట్టలు వేస్తారు, చెప్పులు వేస్తారు, నగలు వేస్తారు, వడ్డానాలు వేస్తారు. కానీ తెలంగాణ మహిళ మాత్రం చాలా సింపుల్గా ఉండాలన్నట్ట, సామాన్యంగా ఉండాలంట. అదేందో మాకు అర్థం కాదు. కాబట్టి ఇలా బతుకమ్మ తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మను కూడా ఇలా తీసేసిండ్రు. మేము మళ్ళొకసారి చెప్తున్నాం, బతుకమ్మ అనేది ఒక పండుగనే కాదు, మా యొక్క విశ్వాసం. బతుకమ్మ అనేది ఒక పూల పండుగ, మా అందరికీ ఉన్న ఒక అటాచ్మెంట్. కాబట్టి మా సంస్కృతిలో భాగంగా ఉన్న బతుకమ్మను తెలంగాణ తల్లి నుంచి వెళ్ళి వేరు చేసిందంటే తెలంగాణ సమాజానికి అవమానపరిచినట్టుగా తప్ప మరొకటి కాదు. అంతేవిధంగా నేను ఇవాళ కళాతోరణం గురించి కూడా మాట్లాడినాం. దాని మీద వెనుక పోయినట్టే పోయి మళ్ళీ ఇవాళ కాకతీయాల కళాతోరణాన్ని, అదేవిధంగా చార్మినార్ని మొత్తం రాజముద్ర నుంచి తీసే ప్రయత్నం చేస్తున్నారు. మా వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు ఏం మాట్లాడుతారో మాకు తెలియదు. తెలంగాణ సమాజం మాత్రం కాకతీయులు మనకు అన్నం పెట్టిండ్రు, నీళ్ళు ఇచ్చిండ్రు, సంస్కృతి సంపద పెంపొచ్చిండ్రు, రామప్ప 1000 స్తంభాల గుళ్ళం కట్టించిండ్రు, మొత్తం ఇలా రాణి రుద్రమదేవికి అధికారం ఇచ్చిండ్రు. కాబట్టి ఇటువంటి అద్భుత కార్యక్రమాలు చేసిన కాకతీయుల యొక్క కళా ప్రభను, వారి యొక్క స్ఫూర్తిని ఖచ్చితంగా రాజముద్రలో ఉంచాల్సిందే. దాన్ని తీస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, ఈ యొక్క ఆత్మగౌరవం దగ్గర తెలంగాణ ప్రజలు ఏనాడు వెనక్కిపోరు. మరలా తెలంగాణ తల్లి కావచ్చు, మేము టీఎస్ ప్లేట్ కావచ్చు, అదేవిధంగా ఇవాళ మీరు చేద్దాం అనుకున్న తెలంగాణ ఏదైతే కాకతీయుల కళాతోరణం ఉందో దాన్ని కూడా మార్చవద్దని డిమాండ్ చేస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ఒకవేళ మార్చినట్లయితే మరలా 3 సంవత్సరాల తర్వాత మా వచ్చే ప్రభుత్వమే ఖచ్చితంగా వాటన్నిటిని కూడా మరలా తీసుకొస్తుంది. ఆనాడు మీకు ఏ విధంగా తగిన శాస్తి చేస్తామని మీకు తెలియజేస్తున్నాం.